జైసా అన్ వైసా మన్ అన్నారు పెద్దలు. మనం తినే ఆహారం పైనే మన మనస్సు, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయి అని అర్థం. కానీ నేడు మనం ఎలాంటి ఆహారాన్ని తింటున్నామో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు రైతులు సేంద్రియ పద్ధతిలోనే పంటలను పండించేవారు. అంటే సాంప్రదాయ ఎరువులను పంటలకు వేసేవారు. కానీ నేడు విష రసాయనాలను ఉపయోగించి పంటలను పండిస్తున్నారు. మనం ఆహారంతో పాటు ఈ విష రసాయనాలను కూడా తింటున్నాము అన్న సంగతి మర్చిపోయాం. దీంతో పాటుగా మన శరీరానికి హాని కలిగించే జంక్ ఫుడ్, మాంసాహారం, కల్తీ నూనెలు, కల్తీ పాలు, ఇంకా పరోక్షంగా ప్లాస్టిక్ని కూడా తింటున్నాం. మనకు తెలియకుండానే కొద్దిగా మన శరీరంలో విషాన్ని నింపుతున్నాం. దీని వలన అనేక రోగాల బారిన పడి ఎన్నో అవస్థలు పడుతున్నాం. కనీసం ఈ విష పదార్థాలను బయటికి పంపటానికి సరైన వ్యాయామం కూడా చెయ్యట్లేదు. ఇలాగే కొనసాగితే మన భావితరాల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని బారి నుండి కొంతమేరకైనా బయటపడటానికి పెరటి తోటల పెంపకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమకి ఉన్న కొద్దిపాటి స్థలంలోనైనా సరే కొన్ని రకాల కాయగూరలనైనా సరే పండించటం అలవర్చుకోవాలి. మన ఆహారంలో రోజు అవసరమయ్యే కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, టమాటో, వంకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, ఇంకా అన్ని రకాల ఆకుకూరలు పెరటిలో పండించటం వలన మనకి ఎంతో మేలు జరుగుతుంది. శుభ్రమైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినే అవకాశం కలుగుతుంది. పెరటి తోటకి స్థలం లేని వారు వారి మిద్దెలపైనే కుండీలలో అనేక రకాల మొక్కలను పెంచుకోవచ్చు. నేడు ఎంతోమంది ఈ పద్ధతిని అవలంబిస్తూ ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా పొందుతున్నారు. మన జీవన విధానంలో దీనిని ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మనం చేయాల్సిందల్లా మనకున్న స్థలంలోనే మొక్కలను నాటటం, ఇంట్లోని వ్యర్థాలను మొక్కలకు ఎరువుగా వేయటం, ఉదయం సాయంత్రం కొద్దిపాటి నీటిని పోయటం. ఇలా చేస్తే మనం స్వచ్ఛమైన కూరగాయలను మనింట్లోనే పొందవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి సాధ్యమైనంత వరకు మంచి ఆహారాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాక పెరటి తోటలను పెంచటం మన తక్షణ కర్తవ్యంగా గుర్తించాలి. స్వచ్ఛమైన ఆహారమే ఆరోగ్యానికి సోపానం.